హనీమూన్ ఫోటోగ్రాఫర్ టోటల్ 6 ఎపిసోడ్స్తో జియో సినిమాలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ చూసాక నాకైతే అసలు నచ్చలేదు గాయస్. 1 గంటలో అయిపోవాల్సిన వెబ్ సిరీస్ని 3 గంటలు పెట్టి సాగదీశారు. పరమ బోరింగ్ అనిపించింది నాకైతే. ఇంక ఈ వెబ్ సిరీస్ ఎలా ఉన్నదో అస్సలు స్పాయిలర్స్ లేకుండా చెప్తా, రివ్యూ పూర్తిగా చూడండి. ఇంకా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే, బీచ్ దగ్గర వాలీబాల్ ఆడుకుంటున్న కొంతమంది ప్లేయర్స్కి అక్కడ ఒక శవం కనిపిస్తుంది. ఆ శవం ఎవరిది, తర్వాత ఏం జరిగింది అన్నది మిగతా స్టోరీ లైన్. ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే ఫస్ట్ ఎపిసోడ్లో కొన్ని లిప్ కిస్లు అండ్ కొంత రొమాన్స్ ఉంటుంది. ఇంకా మిగతా ఎపిసోడ్లో ఎక్స్పోజింగ్ డ్రెస్సెస్ ఉంటాయి. సో ఫ్యామిలీతో చూడలేం. ఇంకా ఒక్క మర్డర్ కేసు సాల్వ్ చేయడానికి 3 గంటలు 30 తిప్పలు పడాల్సి వచ్చింది. పోనీ మూవీ ఏమైనా ఇంట్రెస్ట్గా ఉందా అంటే ఎక్కడ థ్రిల్లింగ్ పాయింట్స్ లేవండి. ఒక్క మర్డర్ కేసుని పట్టుకుని 3 గంటలు లాగిదీస్తే ఎవరా చూస్తారు చెప్పండి. బేసిక్ క్రైమ్ థ్రిల్లర్స్కి ఉండవలసిన లక్షణాలు ఏమీ ఈ వెబ్ సిరీస్లో నాకు కనిపించలేదు. ఇంకా లాస్ట్లో వచ్చే ట్విస్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేసే విధంగానే ఉంది. నేనైతే ముందే ఎక్స్పెక్ట్ చేసేసాను. ఇంకా ఫోటోగ్రాఫర్గా ఉన్న అమ్మాయి పెళ్లి కొడుకుతో ఎందుకు ఇలా చేస్తుంది అని అనుకున్నాను. కానీ లాస్ట్లో ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఇంకా దీంట్లో ట్విస్టులు థ్రిల్లింగ్ పాయింట్స్ లేకపోయినా పోనీ క్రైమ్ సీన్ అన్న ఇంట్రెస్ట్గా ఉందంటే అది కూడా లేదండి బాబు. ఇంకా పోలీసులకి ఒకరి మీద అనుమానం వచ్చినా పోనీ ఇంట్రెస్ట్గా ట్రై చేశారా అంటే అది లేదు. ఏదో పట్టుకోవడానికి ట్రై చేసినట్టు ఉంది అంతే తప్ప ఇంట్రెస్ట్గా ట్రై చేసినట్టు ఎక్కడా లేవు సీన్స్ కూడా. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ బాగానే చేశారు. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే సెట్ అయింది చూడడానికి. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వస్తే సాంగ్స్ అయితే ఏమీ లేవు. బీజిఎం అయితే జస్ట్ ఓకే, యావరేజ్. ఇంకా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, టైం పాస్కి చూసేలా కూడా లేదండి ఈ మూవీ. నాకైతే నచ్చలేదు అస్సలు. ఇంకా చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. నా రివ్యూ మీకు నోటిఫికేషన్ రావడానికైనా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనున్న బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి రివ్యూ మిస్ కాకుండా చూడవచ్చు. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇంకా జనరల్ మూవీ రేటింగ్ ప్రకారం దీనికి నేను ఇచ్చే రేటింగ్ 1.75 అండ్ అవుట్ ఆఫ్ 5కి. ఇంకా మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.